హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో నా ఈవినింగ్ టు నైట్ టైమ్ రొటీన్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ సండే అనమాట ఇవాళ. వీకెండ్‌కి, వీక్‌డేకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నా ఈవినింగ్ టు నైట్ టైమ్ రొటీన్‌లో. బట్ చాలా వరకు సేమే ఉంటుంది రొటీన్. కానీ లాస్ట్ 8, 9 డేస్ నుంచి నా రొటీన్ కొంచెం డిఫరెంట్‌గానే నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోస్‌లో చెప్పినట్టు యశ్వంత్ పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారనమాట. ఆయుర్వేదం ట్రీట్మెంట్. సో, తను మోస్ట్‌లీ రిలాక్స్డ్ మోడ్‌లో, రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. బయటికి వెళ్ళకూడదు, చాలా పనులు చేయకూడదు కాబట్టి నా రొటీన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, అటు యశ్వంత్‌ని చూసుకోవడం, ఇటు హ్యాపీని చూసుకోవడం. సో, ఈ రొటీన్ ఇలా నడుస్తుందనమాట. సో, కరెంట్ రొటీన్ ఎలా ఉందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇప్పుడు టైం ఈవినింగ్ 5:00 అయింది. నా చాయ్ కప్ తీసుకొని, మా హ్యాపీ గాడిని తీసుకొని నేను పైకొచ్చాను. టెర్రస్ మీదకొచ్చాననమాట. సో, ఇక్కడ వాడు ఆడుకుంటున్నాడు. నేను నా చాయ్ ఎంజాయ్ చేస్తున్నాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఇక్కడ టీ తాగేసినాక హ్యాపీని ఆడిస్తున్నానండి కొంచెం సేపు. సో, వీక్‌డే అయినా, వీకెండ్ అయినా పైకైతే వస్తున్నాను ఈవినింగ్ హ్యాపీని తీసుకొని. సో, వాడు కూడా రోజంతా ఇంట్లో ఉంటాడు. పైకి తీసుకొస్తే బాగా ఆడుకుంటాడు. బాలేస్తే అటు ఇటు పరిగెత్తి ఇంట్లో ఆడుకున్న దానికి, టెర్రస్ పైన ఆడుకున్న దానికి వాడికి కూడా చేంజ్ ఉంటుంది. సో, 5, 5:30కి కుదరకపోవచ్చు వీక్‌డే. బట్ ఎప్పుడొస్తే అప్పుడు తీసుకొస్తాను. మరీ చీకటి పడదు. మోస్ట్‌లీ 6 లోపు వచ్చేస్తాను కాబట్టి. సో, రాగానే కొంచెం సేపు పైకొస్తాం. సో, నేను నా టీ కానీ, లేకపోతే జ్యూస్ కానీ ఇలాంటిదేదన్నా తెచ్చుకుంటాననమాట. సో, కొంతసేపు నేను రిలాక్స్ అవుతాను. వాకింగ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం వాకింగ్ చేస్తున్నాననమాట. జస్ట్ అలా వాకింగ్ చేస్తాను. ఒక్కొక్కసారి మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడతాను. వాడు ఆడుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో బాలేస్తే ఆడుతూ ఉంటాడనమాట. సో, ఈరోజు ఆల్రెడీ బాడీ అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సండే చాలా పనులుంటాయి మార్నింగ్ నుంచి. పూజ రాదు సండే నా హెల్పరు. సో, అందుకని పొద్దున్నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకోవటం నాకు దొరికేది ఒక్కరోజే కాబట్టి చాలా సార్లు మీకు సాటర్‌డే అండ్ సండే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ షేర్ చేశాను ఈ మధ్య కాలంలో. బట్ ఈవినింగ్ టు నైట్ టైమ్ రొటీనే మిస్ అయింది. సో, అందుకని ఈరోజు అది షూట్ చేస్తున్నాననమాట. సో, మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌లో చూసారు మీరు సండేస్ చాలా అంటే చాలా పనులుంటాయి. సో, ఇల్లు క్లీనింగ్, వాక్యూమ్ పెట్టటం మొత్తం ఇల్లంతా. సో, ఇదంతా చేసుకొని వంట కూడా 2 పూటలకి చేసేసాను. సో, యశ్వంత్ కొంచెం కొంచెం ఫుడ్ ఎలౌడ్ ఈరోజు, రేపు. సో, దాని డీటెయిల్స్ తర్వాత ఇంటికెళ్ళాక చెప్తాను మీకు. సో, అందుకని వంట చేశాను. ఇలాంటి పనులన్నీ అయినాక ఆఫ్టర్‌నూన్ పడుకున్నాను. ఒక 45 మినిట్స్ పడుకొని లేసి, ఆ తర్వాత హ్యాపీని తీసుకొని పైకొచ్చాననమాట. సో, మొక్కలవి చాలా బావున్నాయి. పూలు మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మధ్య మధ్యలో చూపిస్తున్నాను. సో, బానే ఉన్నాయి మొక్కలు. బట్ పైన కొంచెం క్లీనింగ్ చేయాలి. గ్రాస్ ఇదంతా వాక్యూమ్ చేయాలనమాట. గ్రాస్ అంతా తీసి పక్కన పడేసాం అలా మడత పెట్టేసి. అవి గ్రాస్ కార్పెట్స్. సో, అవన్నీ నీట్‌గా పెట్టాలి, చెయ్యాలి. సో, వీకెండ్ అనుకున్నాను కుదరలేదు. మేబీ వీక్‌డే ఒకరోజు ఎర్లీగా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చేస్తాను. క్లీన్ చేసేస్తే హ్యాపీ వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి కానీ, లేకపోతే నేను పొద్దున్నే యోగాకి, లేకపోతే సాయంత్రం ఇలా వచ్చినప్పుడు కూర్చోడానికి కానీ బావుంటుంది. ఇక్కడ సన్‌సెట్ అవుతుందండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో వ్యూ. కెమెరా ఎంతవరకు జస్టిస్ చేస్తుందో నాకు తెలీదు కానీ భలే బ్యూటిఫుల్‌గా ఉంది స్కై. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి సన్‌సెట్ అవుతుంది. సో, చాలా చాలా బావుందనమాట. నేచర్‌ని ఎంజాయ్ చేస్తే, నేచర్‌తో మనం కొంచెం సేపు ఏ ఫోను, ఏ స్క్రీన్ లేకుండా టైమ్ స్పెండ్ చేస్తే చాలా రిలాక్స్ అయిపోతుంది మైండ్ అండ్ బాడీ. The night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light. ఆ తర్వాత కిందకొచ్చేసామండి. చాలా సేపు స్పెండ్ చేసాం. 45 మినిట్స్ టు 50 మినిట్స్. యశ్వంత్ రాకూడదు అలా చల్లగాలికి బయటికి. సో, తను ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. కొంతసేపు గేమ్ ఆడుకుంటారు. కొంచెం సేపు ల్యాప్‌టాప్‌లో ఏమైనా చూసుకుంటారు. పేపర్ చదువుకుంటారు. సో, తనది అలాగే నడుస్తుంది. వీకెండ్ ఆఫీస్ వర్క్ లేదు కాబట్టి. సో, ఇక్కడ రాగానే మీకు కిచెన్ సిట్యుయేషన్ ఏంటో చూపిస్తున్నాను. హ్యాపీగా నిద్రపోయాడు. 1 అవర్ ఆడిచ్చా కదా! వచ్చి పడుకున్నాడు. సో, నేను ఫ్రీ ఇప్పుడు పని చేసుకోవడానికి. యాక్చువల్లీ పొద్దున్నుంచి 2, 3 సార్లు గిన్నెలు వాష్ చేశాను.
కానీ లంచ్ తర్వాత గిన్నెలు ఇంకా చాలా పడిపోయినాయి అనమాట. అవి అలాగే ఉన్నాయి. సో, ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎన్నున్నాయో. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వంట చేశాను చాలా, నాకొకటి, యశ్వంత్‌కి 2. సో, నేను ఆకుకూర తినాలి కాబట్టి అదొక్కటి సెపరేట్‌గా చేసుకుంటున్నాను. వేరే యశ్వంత్ తినేదే తింటున్నాను. సో, నిన్న డీమార్ట్ వీడియోలో చూపించాను గదా! బాక్సెస్ తెచ్చాను, మగ్స్ తెచ్చాను. అవి గూడా వాష్ చేయలేదు. స్టిక్కర్ అది ఓపెన్ చేసి వాష్ చేయాలి. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం లోపు చాలా గిన్నెలయినాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంటుంది, కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. ఏదో ఒక గిన్నెలు వస్తూనే ఉంటాయి. చేసిన దాన్ని చేస్తూనే ఉంటాను పగలల్లా. బట్ ఆఫ్టర్‌నూన్ తర్వాత అలానే ఉన్నాయన్నమాట. ఇంకొంచెం సేపు యశ్వంత్‌తో పాటు మూవీ చూసి కొంతసేపు పడుకొని లేసాను. సో, ఇప్పుడు ముందు గిన్నెలు వాష్ చేయాలి. గిన్నెలు వాష్ చేసినాక వేరే పనేముందో చూద్దాము. Pulls stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. సో, గిన్నెలన్నీ వాష్ చేసేసానండి. ముందు మావి, లంచ్‌వి అవన్నీ వాష్ చేసిన తర్వాత హ్యాపీవి 2 గిన్నెలున్నాయి. అవి గూడా నీట్‌గా వాష్ చేసేసాను. తర్వాత స్టవ్ పైనున్నవన్నీ తీసుకొచ్చాను. సో, స్టవ్ గూడా క్లీన్ జేయాలి. లంచ్ తర్వాత క్లీన్ చేయలేదు. దాల్ అది ప్రిపేర్ చేశాను. పైన క్లీన్ చేశాను. బట్ స్క్రబ్ అది పెట్టి క్లీన్ చేయలేదు. పప్పు అలాంటివి ఉడకబెట్టినప్పుడు బాగా పప్పు వాటర్, రైస్ వాటర్ ఇవన్నీ అవుతుంది కాబట్టి బంకగా అయిపోతుంది స్టవ్. సో, ఒకసారి మొత్తం నీట్‌గా క్లీన్ చేసేస్తాను. తర్వాత వంట పనేం లేదు ఈ పూటకి. పొద్దున్నే కర్రీస్ ఉన్నాయి. సో, రైస్ ఒక్కటి పెట్టడమే. సో, రైస్‌కి పర్వాలేదు. రాత్రికి ఒక్కసారి పైన క్లీన్ చేసుకుంటే స్టవ్ సరిపోతుంది. సో, ఇప్పుడే ఒకసారి డీప్‌గా క్లీన్ చేసేస్తాను. సో, ముందు స్టవ్ పైన ఉన్నవన్నీ ఇక్కడ వాష్ చేసేసాను. తర్వాత షింక్ అంతా నీట్‌గా కడిగేస్తున్నాను. It laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. హమ్మయ్య! అయిపోయిందండి. కిచెన్ క్లీన్ అయిపోయింది. హాయిగా ఉంది చూడటానికి. సో, మధ్యాహ్నం నుంచి అలాగే ఉందనమాట. కానీ అవాయిడ్ చేశాను. ఎందుకంటే కొంతసేపు పడుకోవడం ఇంపార్టెంట్. హ్యాపీని తీసుకొని పైకి వెళ్ళటం ఇంపార్టెంట్. కిచెన్ చూస్తే ముందు క్లీన్ చేసేద్దాం అనిపిస్తది. కానీ అది క్లీన్ చేస్తూ కూర్చుంటే పైన చీకటి పడిపోతది. మళ్ళీ హ్యాపీ ఆడుకోలేడు. సో, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యామిలీ టైము, ఇది పనులు అన్నీ. సో, అలాగే వదిలేసి వెళ్ళాను. సో, ఇప్పుడు ఫైనల్లీ నీట్‌గా క్లీన్ అయిపోయింది. ఆ డబ్బాలు అవన్నీ కూడా స్టిక్కర్ తీసేసి వాష్ చేసేసాను. ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసాను. వేరే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఈ పనులు ఎలాగో మార్నింగ్ అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మంచిగా క్లీన్ అయిపోయింది. నైట్‌కి డిన్నర్ అయినాక ఒక్కసారి జస్ట్ క్లాత్‌తో తుడిచేస్తే సరిపోతుంది. మెయిన్ డీప్ క్లీనింగ్ అంతా స్టవ్‌తో సహా అయిపోయింది. సో, ఇప్పుడు యశ్వంత్‌కి రైస్ పెట్టేస్తానండి. ఎందుకంటే తను టైం ప్రకారం తినాలి. 7:30, 7:45 కల్లా తను డిన్నర్ చేసేస్తున్నారు. సో, తనది 10 డేస్ షెడ్యూల్‌లో వాళ్ళు చెప్పినట్టు ఫుడ్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన టైం కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. అప్పుడే ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, తనది ప్రయారిటీ అనమాట నాకు. ఆ టైం ప్రకారం తను తినాల్సింది, వండాల్సింది అది తన టైం ప్రకారమే నా ఆఫీస్ వర్క్ కానీ, నా ఇంట్లో వేరే పనులు గానీ, హ్యాపీతో నా టైం కానీ అన్నీ తన షెడ్యూల్ ప్రకారమే ప్లాన్ చేసుకుంటున్నాను. సో, ఆల్మోస్ట్ 8 డేస్ అయిపోయింది. ఇంకో 2, 3 డేస్ హీల్ బి డన్ విత్ ద ట్రీట్మెంట్. బట్ ఐ జస్ట్ వాంట్ టు సపోర్ట్. ఎంత కుదిరితే అంత మనం చేయాలి కదా! తను చేసుకునేటప్పుడు. హెల్త్ ఆబ్వియస్‌లీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎనీవేస్ విజిల్స్ వచ్చింది. రైస్ కుక్కర్ కట్టేసాను. కట్టేసినాక ఎదురుగుండా వెజిటబుల్ షాప్ ఉంటుంది కదా! దానికొచ్చేసాను. సో, ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటాను. బట్ యశ్వంత్ పప్పు తప్పితే ఇంకేమీ తినకూడదు. ఇంకా తనది స్టార్ట్ అవ్వలేదనమాట. సో, అందుకని చెప్పి పెద్ద ఎక్కువ కొనటం లేదు. లేకపోతే నా రొటీన్ ప్రకారం సండే మార్నింగే నేను వెజిటబుల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి పెట్టేస్తాను. ఎందుకంటే ఆకుకూరలు అలాంటివి పొద్దున్నే ఫ్రెష్‌గా వస్తాయి. బట్ ఎక్కువ కొనట్లేదు.
లేదు. జస్ట్ ఆకుకూర ఒక్కొక్క రోజు అంటే ఆల్టర్‌నేట్ డేస్ నా కోసం ఫ్రై చేస్తుందనమాట పూజ. లేకపోతే నేను చేసుకుంటాను. అది మార్నింగ్ పాలు తీసుకోవడానికొస్తాను హ్యాపీని వాక్‌కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు తీసేసుకుంటాను. సో, వేరే ఇంకా నాకు ఫ్రూట్స్ మెయిన్‌గా ఎందుకంటే పోమోగ్రానేట్ ఇలాంటివి జ్యూస్ తాగాలి, కంటిన్యూ చేయాలి కాబట్టి వేరే యశ్వంత్ తినే పప్పు ఇలాంటివే తింటున్నాను. సో, పెద్దేం కూరగాయలు బై చేయట్లేదు. ఇంకో 2, 3 డేస్ అవసరం లేదు. దాని తర్వాత యశ్వంత్‌కి ఏం చెప్తారో దాన్ని బట్టి వెజిటబుల్స్ బై చేస్తాను. జస్ట్ చూస్తున్నాను క్యాబేజ్ అదంతా ఎలా ఉందో. బట్ క్యారెట్ ఇలాంటివి కావాలి. నాకు జ్యూస్ తాగుతున్నాను. క్యారెట్, బీన్స్ యశ్వంత్ తినొచ్చనమాట. లాస్ట్ 2 డేస్ నుంచి తనకు కొంచెం క్యారెట్, బీన్స్, సొరకాయ ఇలాంటివన్నీ అలౌ చేశారు. బట్ మళ్ళీ రేపు కంప్లీట్‌గా ఫుడ్ ఉండదు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని అప్డేట్. బట్ ప్రస్తుతానికి హ్యాపీకి స్వీట్ పొటాటో కావాలి. సో, ఇలాంటివి మినిమలే బై చేశాననమాట. We're gonna, we're gonna be two hearts running wild. ఇవిగోండి నేరేడుకాయలు ఇప్పుడు సీజన్‌లో ఉన్నాయి గదా! యాక్చువల్లీ చాలా మంచిది హెల్త్‌కి. యశ్వంత్‌కి చాలా 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 ఇష్టం ఇవి. అందుకే నేను కూడా తీసుకొనెళ్ళట్లేదు. యశ్వంత్‌కి ఇష్టమైనయి చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాననమాట ఈ 8 డేస్. తనకేం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అలా ఏం ఉండదు తనకి. బట్ యాహ్! తనకు బాగా ఇష్టమైనయి అసలు తనకి కనిపించనివ్వట్లేదు. ఈ 10 డేస్ తనది ట్రీట్మెంట్ అయిపోయినాక తర్వాత ఇద్దరం కొనుక్కొని ఇద్దరం తింటామనమాట. సో, మ్యాంగో ఒకటి చిన్నది తీసుకున్నాను. చిన్న మ్యాంగో, ఒక 2, 3 బనానాస్, తర్వాత 2, 3 దానిమ్మకాయలు, పోమోగ్రానేట్స్ తీసుకున్నాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా జ్యూస్ చేసుకొని తాగుతున్నాను. దాంట్లో ఒకరోజు బనానా, ఒకరోజు యాపిల్ అలా వేస్తాను. సో, మ్యాంగో గూడా చిన్నది తీసుకున్నాను ఒకరోజు వేసుకుందామని. మ్యాంగోస్ కూడా యశ్వంత్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక బై చేయలేదు. బట్ ఒకటి తీసుకున్నాననమాట నా జ్యూస్‌కి వేసుకుందాంలే అని చెప్పి. సో, తర్వాత వచ్చేసి సర్దేశాను. ఫ్రూట్స్ అన్నీ వెజిటబుల్స్ పెట్టాల్సిన చోట పెట్టేశాను. ఈలోపు యశ్వంత్‌కి ఇక్కడ రైస్ ఆరిపోయిందనమాట. సో, ఆరుతుందని చెప్పి ఈలోపు తొందరగా షాప్‌కెళ్ళొచ్చేసాను. సో, ఆరింది తనకి మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను. సో, ఈరోజు బీన్స్ ఫ్రై చేశాను. జస్ట్ నెయ్యి తాలింపులోనే బీన్స్ ఫ్రై చేయాలి. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! ఏది అలౌడ్ అని చెప్పి. సో, లైట్‌గా బీన్స్ ఫ్రై చేశాను. లాస్ట్ వీడియోలో మీరు చూస్తే క్యారెట్ ఫ్రై చేశాను. ఈరోజు బీన్స్ ఫ్రై చేశాను. పప్పు చారులోనేమో కొంచెం ఇది వేస్తున్నాననమాట. సొరకాయ వేస్తున్నాను. ఎందుకంటే సొరకాయ, క్యారెట్, బీన్స్ మాత్రమే అలౌడ్ అనమాట తనకి. సో, మిక్స్ చేసేసి ఇచ్చేస్తాను తనకి. దాని తర్వాత ఇది తిన్నాక సాంబార్ తినేస్తారు. అదే చెప్పాను కదా! సొరకాయ వేసిన సాంబారు. ఇంకా కర్డ్ ఇలాంటివి ఎలాగో అలౌడ్ కాదు కాబట్టి ఈ రెండే. యాక్చువల్లీ కపుల్స్ మధ్యలో లవ్ ఉండటానికి చాలా ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా పడి చచ్చిపోవడానికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాలి. చాలా రొమాంటిక్‌గా ఉండాలి. ఎప్పుడూ బయటికి తీసుకెళ్తూ ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇలా అనుకుంటాము. స్పెషల్లీ ఈ జనరేషన్‌లో అలాంటి సూపర్ఫిషియల్ థింగ్స్ చాలా పాపులర్ అయిపోతున్నాయి. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే వాట్ మ్యాటర్స్ ఇస్ ఆ కేర్. వేరే పర్సన్‌కి అంటే మన హస్బెండ్‌కి, మన వైఫ్‌కి మనం చూపించే కేర్, సపోర్ట్ ఎట్ ఆల్ ద టైమ్స్. ఇప్పుడు యశ్వంత్ అంతా బాగున్నప్పుడు, సూపర్‌గా ఉన్నప్పుడు, నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండటం వేరు. ఈ 10 డేస్ తను ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది అంటే ఇట్ ఈస్ నాట్ అంటే మేము బయట తినలేము. మేము ఏది కావాలంటే అది వండుకోలేము. ఆల్మోస్ట్ ఇంట్లో లైఫ్ చాలా వరకు ఆగిపోయింది దీని మూలాన. బట్ సపోర్టింగ్ హిస్ డెసిషన్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్. సో, తను చేద్దాం అనుకున్నప్పుడు ఓకే చెయ్యి. ఏం కావాలంటే అది నేను సపోర్ట్ చేస్తాను అని అనగలగటం, చేయగలగటం. యాక్చువల్లీ నాకు బాగోన్నప్పుడు గూడా యశ్వంత్ గూడా అంతే. హైదరాబాద్ ఎళ్ళాం కదా! సో, అప్పుడు తనకి యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునే సిట్యుయేషన్ అస్సలు లేదు. బట్ నేనొక్కదాన్నే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ యశ్వంత్ మీద బెంగ పెట్టుకుంటానని, మా మమ్మీ దగ్గరుంటే కోలుకుంటానని యశ్వంత్ 4, 5 డేస్ ఏం కాదు నాకేం ఆఫీస్‌లో ప్రాబ్లమ్ లేదు. అసలు మా మేనేజర్ కూడా రారు. అది ఇది అని నాకు అబద్ధాలు చెప్పి మరి నన్ను కంఫర్టింగ్ చేసి తను నాతో ఉండిపోయారు. సో, ఇలాంటి చిన్న చిన్నవి ఇట్ షోస్ సో మచ్ లవ్ అండ్ ఎంత కేర్ ఉంది మీకు వేరే పర్సన్ అంటే. సో, చాలా లవ్వు, చాలా కేరింగ్ అనేది ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఉంటుందండి. దే ఆర్ వెరీ పవర్‌ఫుల్ ఆల్సో. సో, అలాంటివి ఎంత పవర్‌ఫుల్ బాండింగ్ ఫార్మ్ అవుతుందంటే ఎప్పుడు వీడియోస్‌లో చెప్తాను కదా! చాలామంది అడుగుతారు మీరు కొత్త కపుల్ లాగానే ఉంటారు. ఇంకా చాలా ఇదిగా ఉంటారు అని. సో, దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ అంటే ఒకళ్ళం అంటే ఒకళ్ళం పడి చచ్చిపోయేది వీటి కోసమే అన్నమాట. పెద్ద పెద్ద విషయాలకైతే కాదు.
ఎనీవేస్ యశ్వంత్‌కి ఫుడ్ ఇచ్చేసినాక కొంచెం టీ తాగాలనిపించింది. టైమ్ అరౌండ్ 7:45 అయింది. బట్ నేను కొద్దిగా 8:30, 9కి తిందాంలే అని చెప్పి టీ ఉన్నాయి ఆల్రెడీ సాయంత్రం పెట్టుకున్నయి కొన్ని ఉన్నాయి. సో, అవి కూడా తాగేసాననమాట. తాగేసి ఇక్కడ హ్యాపీని ఆడిస్తున్నానండి కొంచెం సేపు. హ్యాపీది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే. ఆడిచ్చటం, ఫుడ్ పెట్టటం, వాకింగ్‌కి తీసుకెళ్ళటం అన్ని టైమ్స్. సో, ఈ 10 డేస్ రెస్పాన్సిబిలిటీ ఫుల్లీ నాదే అండ్ ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. దానివల్ల కొంచెం ఆఫీస్ వర్క్ అటు ఇటు చేసుకోవాలి. మీటింగ్స్ అటు ఇటు చేసుకోవాలి. నా ఇంటి పనులు ప్లాన్ చేసుకోవాలి. అన్నీ చేస్తున్నాను. ఏది మానేయలేదు. ఆఫీస్‌కెళ్తున్నాను. అన్నీ చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ మేనేజింగ్ అంతే. Right, left, left, right, left, left, right, left, left, right, left, left and right, and left, left and right and left. కొంచెం సేపు హ్యాపీతో ఆడుకునేసరికి వాడికి ఆకలేసింది ఇంకా. వాడి డిన్నర్ అనమాట. సో, 8:20, 8:30 కల్లా తినేస్తాడు మోస్ట్‌లీ. అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఆఫ్టర్‌నూన్ మీల్ ఒక్కొక్కసారి లేట్ అయితే లేట్ అవుతుంది. బట్ మోస్ట్‌లీ ఈ టైంకి ఆకలేసేస్తుందనమాట. సో, హ్యాపీ బాబుకి అన్నం కలిపేస్తున్నాను ఇక్కడ. వాడికి అన్నం పెట్టేస్తాను. సో, వాడికి అన్నం పెట్టేసాను. వాడు కొంచెం సేపు ఏదో బొమ్మిస్తే కింద పైన దొర్లుతున్నాడు. ఈలోపు నేను బెడ్‌రూమ్‌లోకొచ్చేసాను. యశ్వంత్ డిన్నర్ చేసేసి ఇక్కడే ల్యాప్‌టాప్‌లో ఏదో చూసుకుంటున్నారు. ట్విట్టర్‌లో ఏవో చదువుకుంటూ ఉంటారనమాట. సో, రిలాక్స్ అవుతున్నారు తను. సో, ఇస్త్రీ బట్టలున్నాయండి ఈరోజు ఐరన్‌కిచ్చినవి వచ్చినియి. సో, సండే ఇలాంటివన్నీ పెట్టేస్తాననమాట. వీక్ డే వస్తే మళ్ళీ ఎలా అంటే జస్ట్ ఉతికినవి, మడతబెట్టినవి ఆ బట్టలు మాత్రం పెడితే సరిపోతుంది. సో, మేజర్‌గా వీకెండే ఇస్తాను ఐరన్‌కి. సో దట్ అప్పటికప్పుడు సర్దేసేయొచ్చని. లేకపోతే బట్టలు ఒక్కసారి పెరిగిపోయినాయి అంటే అది చాలా కష్టమైపోతుంది మళ్ళీ సర్దటం. ఒక్కొక్కసారి ఉండిపోతాయి కూడా. మండే నుంచి ఉతికినవి ఫ్రైడే వరకు కూడా ఉండిపోతాయి. ఆఫీస్‌లో చాలా ఎక్కువ వర్క్ ఉంటే. బట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడుతూ ఉంటాను. ఆఫీస్‌లో కొంచెం పర్వాలేదనుకున్నప్పుడు ఏ రోజు ఆ రోజు పెట్టేస్తాను. బట్ వీలుని బట్టి చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇక్కడ ఇద్దరివి సెగ్రిగేట్ చేసేసాను. నావి, యశ్వంత్‌వి. బట్టలు సర్దే ముందు స్పెషల్లీ సాటర్‌డే, సండే ఎప్పుడు వార్డ్‌రోబ్స్ తీసినా ఒక్కసారి లోపలున్న బట్టలు ఇటు అటు పడినవన్నీ సెట్ చేసి ఆ తర్వాతే ఉతికి మడతపెట్టినయి గానీ, ఐరన్ నుంచి వచ్చిన బట్టలు గానీ పెడతాను. సో, ఫస్ట్ వార్డ్‌రోబ్ సెట్ చేసుకోకుండా మళ్ళీ బయట బట్టలు లోపల పెట్టామంటే ఇంకెప్పుడు మెస్సీగా ఉంటుంది వార్డ్‌రోబ్. ఎక్కువ మెస్సీ అయిపోతే మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి అంతే సేపు పడుతుంది. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on. సో, ఈ పని గూడా అయిపోయినాక నేను ప్రశాంతంగా డిన్నర్ పెట్టుకొని ప్లేట్‌లో కూర్చొని డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాను. సో, ఫోన్‌లో ఏదో పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి టీవీలో పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి ఫోన్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో ఏది పక్కనుంటే దాంట్లో క్విక్‌గా ఏదో ఒకటి ప్లే చేసి సీరియల్లో లేకపోతే ఏదైనా వీడియోనో చూస్తూ డిన్నర్ ఎంజాయ్ చేస్తాననమాట. సో, హ్యాపీ ఆడుకుంటున్నాడు. ఎక్కడో బొమ్మేసాను వాడు ఆడుకుంటున్నాడు. సో, ఈ టైము నేను టీ తాగేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు పీస్‌ఫుల్‌గా నాకేది చూడాలనిపిస్తే అది చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తాననమాట. సో, మనకి అంటే చాలా పనులు, ఇంటి రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి కొంచెం సేపు అలా కూర్చున్నప్పుడు, మనం ఫుడ్ తినేటప్పుడు మనకేది కావాలంటే అది చూసుకోవడం, అలా మనకి మనం సెల్ఫ్ కేర్‌కి కూడా టైం ఉంది. మనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాం. మనం కూడా రిలాక్స్ అయ్యామని ఫీల్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలాంటప్పుడు పనులు కూడా ఎంజాయ్ చేస్తామనమాట. చాలామంది చూసి ఇన్ని పనులు, అన్ని పనులు అలసిపోరా అది ఇది అంటారు. యాక్చువల్లీ మనం మైండ్‌లో ఆలోచించి అలసిపోతాం. ఫిజికల్‌గా పని చేస్తే అలసిపోము. అంటే కొన్ని పనులే ఉంటాయి. ఇప్పుడు ఇదివరకట్లాగా మనం ఏమన్నా పొలాలకెళ్తున్నామా, మూటలు మోస్తున్నామా, పొద్దున్నే 4కి 5 కిలోమీటర్లు నడిచి పొలాలకెళ్ళి ఆడవాళ్ళు కూడా అక్కడే భోంచేసి సాయంత్రం దాకా పని చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళతో పోలిస్తే మన పనెంత. ఎస్పెషల్లీ నాకు ఇంకొకళ్ళిద్దరు హెల్పర్స్ కూడా ఉన్నారు. బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై హోమ్. సో, అంతే. దాన్ని మైండ్‌లో అమ్మో పని, అమ్మో పని అనుకుంటే అమ్మో పనిలాగానే ఉంటుంది. బట్ ఎంజాయ్ చేస్తూ మన వాళ్ళ కోసం, మన కోసం, మన సెల్ఫ్ కేర్ తీసుకుంటూ హ్యాపీగా చేస్తే హ్యాపీగానే ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అన్నీ టైంకి అయిపోతాయి. ఎనీవేస్ ఇంకా యశ్వంత్‌ది డోర్ క్లోజ్ చేసేసాను. 9:15, 9:30 తను డోర్ క్లోజ్ చేసేస్తాను. కొంసేపు బుక్ చదువుకొని ఇంకా పడుకుంటారు. హ్యాపీ గాని, నేను గాని దాని తర్వాత యశ్వంత్‌ని డిస్టర్బ్ చేయం. ఎందుకంటే తను ఆఫ్టర్‌నూన్ పడుకోకూడదు కాబట్టి నిద్ర సరిపోదు. మళ్ళీ మార్నింగ్ తను 6 కల్లా లెగిసిపోవాలి. 6కి మెడిసిన్ తీసుకోవాలనమాట డైలీ. సో, అందుకని 9:15 మాక్సిమం 9:30 లోపే డోర్ క్లోజ్ చేసేస్తాను. దాని తర్వాత
కొంచెం సేపు హ్యాపీతో మళ్ళీ ఇంకొంతసేపు ఆడుకున్నాను. ఏదో కొంచెం ఆర్డర్ చేసుకునేవేవో ఉంటే అవి ఆర్డర్ చేసుకున్నాను. దాని తర్వాత హ్యాపీ నేను వాకింగ్‌కెళ్తున్నాం. యాక్చువల్లీ నైట్ వాకింగ్స్ నేను ఒక్కదాన్నే ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఇద్దరం వెళ్ళేవాళ్ళం చాలా వరకు. లేకపోతే నాకు మీటింగ్స్ కానీ, కిచెన్ వర్క్ గాని ఉంటే యశ్వంత్, హ్యాపీ ఎళ్ళొచ్చేస్తారు. నైట్ టైమ్ కాబట్టి మోస్ట్‌లీ నేను వెళ్ళను. కానీ ఇప్పుడు వెళ్ళాలి తప్పట్లేదు. సో, జాగ్రత్తగానే వెళ్తాను. కొంచెం అవేర్డ్‌గా ఉంటాను. పక్కన ఎవరు నడుస్తున్నారు, ఏంటి అని జాగ్రత్తగా హ్యాపీని తీసుకొనెళ్ళి హ్యాపీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటది కాబట్టి, కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా వాకింగ్ చేసేసి తొందరగా వచ్చేసామనమాట. సో, 10:30 లోపు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము. 10:15, 10:30 లోపు అంతకంటే లేట్ చేయము. కొంచెం తిరుగుతూనే ఉంటారు. అంటే మరీ ఎవరు ఉండరు అన్నట్టు కూడా ఏమి ఉండవు రోడ్స్. అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు డిన్నర్ తర్వాత. బట్ యాహ్! ఇందాక చెప్పినట్టు కొంచెం నేను కూడా అవాయిడ్‌గా ఉంటాను. ఎనకాల నుంచి వచ్చే వెహికల్స్ కానీ అవి ఇవి చూసుకుంటూనే నడుస్తాననమాట. సో, తర్వాత వచ్చేసినాక కొంచెం పైపైన హ్యాపీని క్లీన్ చేశాను. స్ప్రే కొట్టి క్లీన్ చేసేదంతా సాయంత్రం చేసేస్తాను. ఇప్పుడైతే వాడికి మళ్ళీ జలుబు చేస్తుంది ఇంత నైట్ అని చెప్పి జస్ట్ వాకింగ్ నుంచి వచ్చాక పడుకునే ముందు ఒకసారి పైన వాడి నాప్కిన్‌తో క్లీన్ చేసేసి షర్ట్ ఏసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వర్షాలు అవన్నీ పడుతున్నాయి కాబట్టి వాడికి బట్టలేస్తున్నాననమాట. ఎందుకంటే మా రూమ్‌లో పడుకుంటాడు. సో, ఫ్యాన్‌తో పాటు వాడికి బాగా చలేస్తుందనమాట. సో, ఇదిగోండి పడుకుంటున్నాడు. నిద్రలోకెళ్తున్నాడింకా. సో, కిచెన్ గూడా ఒకసారి పైన క్లీన్ చేసేసి వచ్చేసాను. గిన్నెలు వాష్ చేయలేదింకా. కొన్నే ఉన్నాయి డిన్నర్ తర్వాతవి ఖాళీ అయినవి, ప్లేట్స్ తిన్నవి అవే ఉన్నాయి. అవి ఇంకా మార్నింగ్ చూసుకుంటాను. సో, ఇక్కడ కొంచెం ఫేస్ వాష్ అదంతా చేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇంకా కొద్దిగా రిలాక్స్ అయిపోతే కొంచెం నిద్ర గూడా బాగా పడుతుంది. సో, సమ్మర్స్ అయితే కొంచెం బాగా ఎక్కువ టైం ఆఫీస్‌లో అట్లా ఉంటే స్నానం చేస్తాను. వింటర్స్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని, ఫేస్ వాష్ అయితే కంపల్సరీ చేసుకొని క్రీమ్ రాసుకుంటాను. సో, చాలా రిలాక్స్డ్‌గా కూడా ఉంటుందనమాట పడుకునే ముందు. ఇంటి పనులు, ఆళ్ళ పనులు, వీళ్ళ పనులు చేస్తాం గానీ, మన పనులు, మన ఒంటి పనులు మనకేం చేస్తే బావుంటుంది. మనం రిలాక్స్ అవ్వటం, మన స్కిన్ కేర్ ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, అయిపోయిందండి. ఇలా ఉంటుందనమాట మోస్ట్‌లీ ఈ మధ్య నా రొటీను. సో, టైమ్ అరౌండ్ 10:30, 10:40 అయింది. ఇంకా హ్యాపీని తీసుకొని బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతాను. ఇంకా పడుకుంటాం. ఆహ్, ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా స్లోగా డోర్లు తీసుకొని వెళ్తామనమాట దొంగల్లాగా యశ్వంత్ లెగవకుండా ఉండాలని. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో కలుస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా, హాయిగా, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.